హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. సో దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టండి. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మేము మా ఇంట్లో అదేమంటారు చల్లముద్ద పెట్టించాం కదా, అప్పుడు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది. అప్పుడు నేను జస్ట్ వంటలు ఏ విధంగా చేస్తారో అంతవరకు మాత్రమే వీడియో చేశాను కదా, దానికి కంటిన్యూ వ్లాగ్ అనమాట ఇది. ఇది అప్లోడ్ చేయడానికి నాకు ఇన్ని రోజులు టైం పట్టింది. అంటే పండగ హడావిడ్లు, అలాగే మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయాము, ఆ హడావిడి ఒకటి, వీటన్నిటితోటి నాకు అసలు చేయడానికి కుదరలేదనమాట. అందుకనేసి నేను ఇంకా వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోయాను ఈ 2 రోజుల వరకు. అలా ఇది డిలే అయిపోయిందనమాట అప్లోడ్ చేయడానికి నాకు. ఈరోజు మన శాంతిగా కూర్చొని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. మేము కొత్త ఇంటికి కూడా షిఫ్ట్ అయిపోయాము, అన్నీ మొత్తం కూడా సెట్ చేసామన్నమాట. అది కూడా వ్లాగ్ షూట్ చేశాను. నాకు అప్లోడ్ చేయడానికి కుదరలేదు, టైం దొరకట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ పనుల మీద పనులు ఉండిపోయాయి అనమాట ఇంటి దగ్గర. బాబాయ్, కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవ్వడమేమో కానీ చాలా అసలు మనుషులం అయితే మాత్రం దారుణంగా ఇదైపోయామన్నమాట. అంటే పనులు మామూలుగా ఉండలేదు. అక్కడి నుంచి అన్నీ ప్యాక్ చేసుకొని ఇక్కడ తెచ్చుకొని రేంజ్లో అయిపోయామనుకోండి వాటన్నితోటి. ఆ తర్వాత ఈరోజు నాకు కొంచెం రెస్ట్ దొరికిందనమాట నేను వీడియో అప్లోడ్ చేసుకోవడానికి. అదొకటి పక్కన పెడితే నాకు ఇక్కడ ఏంటంటే వీడియో అప్లోడ్ చేయడం కాదు కదా, ఈ ఇంటి దగ్గర అసలు సిగ్నల్ కూడా రావట్లేదు ఫ్రెండ్స్. నిజంగా ఏదేమంటారు ఓపెన్ కూడా అవ్వట్లేదు, నాకు యూట్యూబ్ ఓపెన్ అవ్వట్లేదు, అసలు ఏవి ఓపెన్ అవ్వట్లేదు. చాలా ఇదైపోతుంది అనమాట. ఇంకా ప్రతి చిన్న దానికి నేను ఇంకా స్టెప్స్ ఎక్కి ఇంకా పైన కూర్చొని చేయాల్సి వస్తుంది. అందుకనేసే ఇంకా వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోయాను. ఈరోజు వైఫై కోసం ట్రై చేస్తున్నా. వైఫై కనుక వచ్చిందంటే కనుక ఇంకా డైలీ ఒక వ్లాగ్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే కనుక సల్లముద్ద పెట్టిన రోజు చేసిన వ్లాగ్ అండి ఇది. నేనైతే కనుక ఫస్ట్ టైం నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే కనుక. అంటే ఎప్పుడు ఇలాంటిది చూడలేదు, నిజంగా చాలా బాగా పెట్టారనమాట. ఇది పెట్టడం వల్ల దేనికోసమో నాకైతే తెలియదు, కానీ నిజంగా చాలా బాగా చేశారు. చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది కూడా. మీరు కూడా వ్లాగ్ అయితే కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇలాంటి ఫంక్షన్ ఎప్పుడైనా చేసి ఉంటే కూడా కామెంట్లో షేర్ చేయండి. అలాగే దీన్ని మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్లో షేర్ చేయండి. ఓకేనా? ఇంకా నుంచి మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ మధ్య చిన్నపిల్లల వీడియోస్ పెట్టడం వల్ల ఏమో తెలియదు కానీ ఫ్రెండ్స్, అప్పుడప్పుడు నా వీడియోస్లో కామెంట్స్ అయితే ఆఫ్ అయిపోతున్నాయి. నేను ఎన్నిసార్లు ఆన్ చేసినా అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతున్నాయి. అది ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. దీంట్లో కూడా మా వరుణ్ గడ్ నక్షత్ర ఉన్నారు. మరి వాళ్ళు ఉన్నప్పుడు ఏమన్నా కామెంట్లు ఆఫ్ చేస్తారో ఏమో నాకు తెలియట్లేదు. యూట్యూబ్ వాళ్ళే ఆఫ్ చేస్తున్నారనమాట. నాకు అది ఎందుకో అర్థం అవ్వట్లేదు. నేను ఆన్ చేసినా కూడా అది మళ్ళీ ఆఫ్లోకి వెళ్ళిపోతుంది. ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మళ్ళీ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసినావా అని అనుకుంటాను కదా అని చెప్పి ముందే చెప్తున్నా అనమాట. నేనైతే అసలు ఆఫ్ చేయను. కాకపోతే ఎందుకో తెలీదు, యూట్యూబ్ వాళ్ళే ఆఫ్ చేస్తున్నారు కామెంట్లు. మన సంక్రాంతి పండుగ వ్లాగ్లో కూడా ఆఫ్ చేస్తారు. నేను 3-4 టైమ్స్ ఆన్ చేస్తే కానీ అప్పుడు ఆన్ అయింది నాకు అది. ఓకే, మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. బయట నువ్వు చాలా చేస్తావు, అందుకే భయం ఇదో. గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఈ ఫ్రై ప్యాడ్ ఇరగొట్టినారు వీళ్ళు. నాది నాకేమో చేతులు గంగం డాన్స్ చేస్తాయి, ఇదేమో ఉడుకుతా ఉంటుంది వీడియో. పాప ఊర్లో పోయింది అవ్వకాడికి పోయింది, జేసి కాడికి పోయిందిరా.
నేను అత్త చిన్నత్త నాకు కొంచెం సైడ్ కంట పెట్టు. నీళ్ళ బిందె కోసం పోయి ఉంటాడు ఆయన. సామి కొడతాడు, అడుచు చెప్తాను నేను. ఆ సామి వచ్చి కొడతాడు నేను. అల్లరి తెచ్చాను. చాలే, కొంచెం సరిపోతుంది అనుకుంటా. ఇంక ఎదురు గాలినే. గమ్ముడు సామి కొడతాడు. బో ఉండాయి నీళ్ళంటే ఉండాయి. నా పర్సులో చిన్న కత్తి ఉంది. మీరు బయటికి వారి వచ్చాను నేను బయటికి. వద్దంటలే పా, నువ్వు నేను బయటకు వచ్చా. వారి ఇంక ఉండకూడదంట లోపల. బయట ఉన్నాయేమో. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు వీడియో కొంచెం లెంత్ చాలా ఎక్కువ అయింది, అందుకనేసి నేను ఇట్లా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను అనమాట. చేసేమనుకోకండి, ఎందుకంటే అంత లెంతీ వ్లాగ్ నాకు ఇక్కడ అప్లోడ్ చేయడం కూడా కష్టమే. నాకు ఇంట్లో నెట్ ఉంటే కనుక ఎంత లెంతీ వ్లాగ్ అయినా అప్పుడు అప్లోడ్ చేస్తాను ఫుల్గానే. ఇప్పుడు నాకు అవ్వదు, అందుకనేసి ఇంకా ఫాస్ట్లో పెట్టేశాను అనమాట. అంటే కొంతమంది ఎందుకు ఫాస్ట్ పెడుతున్నారు మాకు అర్థం అవ్వట్లేదు అంటున్నారు కదా. నాకు అంత లెంత్ పెడితే ఏంటంటే కనుక అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది, అంత ఫాస్ట్గా కూడా అవ్వదు అనమాట. అందుకనేసి కొంచెం ఫాస్ట్గా పెట్టేసి అనుకూలంగా సెట్ చేశాను అనమాట, అంతే. ఆకలి కల్లాడుతుంటారు పిల్ల. ఫ్రెష్ అవుదమ్మా, చాలా ఎక్కువ పెట్టకలే. పెద్ద అల్లుడు అందరికి, ఇది మా గొర్రెల్లుడు. అబ్బా, పొద్దున్నుంచి ఈరోజు తెలుసా ఫ్రెండ్స్, మా ఇంట్లో సల్లముద్ద అని చెప్పి మమ్మల్ని అందరినీ ఉపవాసాలు పెట్టినారు ఇల్లు. మొత్తానికి వచ్చేసి
టైం ఎంత 2 అవుతుంది. ఇప్పుడు కూర్చున్నాం అన్నానికి మటంగా తినడానికి. ఫస్ట్ అయితే పిల్లలకి ఇద్దరికి అన్నం పెట్టేసి ముందు వీళ్ళకిద్దరికి, ఆ తర్వాత ఇంకా తినాలి. మళ్ళీ వేస్తా ముందు కొంచెం పప్పు, కొంచెం రసం, మళ్ళీ పెరుగు. అబ్బా నిజంగా చాలా ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే వరుణానికి అన్నం పెట్టేసి మళ్ళీ 3 దానికి అన్నం పెట్టేసి గబగబా తినేస్తా కూర్చొని. ఇంకా మొత్తానికి వచ్చేసి మా ఇంటి ప్రోగ్రాంలు అయితే అన్నీ ముగిసిపోయినాయి. ఇంకా ఉండు 1 నిమిషం ఆగు, వీళ్ళకి అన్నం పెట్టేసి వచ్చా తినేసేసి ఇంకా ఇంటికి వెళ్ళాలి. టైం అయితే 2 అవుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసా ఇదే టైం అవుతుందని, అనుకున్నట్టే అయ్యింది. మా గుండుదాన్ని తిట్టేసరికి అలిగి వెళ్ళిపోయింది నుంచి. రసం మొత్తం ఇక్కడ కింద పంపేసింది. ఇప్పుడే వెతుకున్నా, మళ్ళీ రసం తెచ్చుకోవాల్సి వచ్చింది మాకు. అలా ఉంటుంది అన్నమాట వీళ్ళతో నాకు. సర్లే ఫస్ట్ అన్నం పెట్టేస్తా. పెద్ద మనిషి ఇది, బుల్లి పెద్ద మనిషి అమ్మ ఇది మాకు. అమ్మయ్య ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది అండి ఈరోజుకి మన వ్లాగ్ అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ అయితే షేర్ చేయండి. మొత్తానికి వచ్చేసి మా ఇంట్లో చేయాల్సిన అన్ని కార్యక్రమాలు అయితే మొత్తం పూర్తయిపోయినాయి అనమాట. మేము ఇంటికి కూడా షిఫ్ట్ అయిపోయాము. అది కూడా వ్లాగ్ రేపు కానీ అలా అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇప్పటి నుంచి మ్యాక్సిమం డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. శారీస్వి కూడా చాలా ఉన్నాయి నాకు ఇంకా చేసేవి. ఇంట్లో ఇంకా కొంచెం ఫ్రీనే ఉంటాను కదా, కొంచెం ఇంటర్నెట్ అవన్నీ సెట్ చేసుకొని రోజు ఒక వ్లాగ్ అయితే కంటిన్యూ చేయాలి ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరొక నెక్స్ట్ వ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా ఏముందబ్బా చెప్పడానికి, అంతే ఫ్రెండ్స్. ఇంక ఈరోజుకైతే ఇది మన వ్లాగ్ అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగిందండి పూజ అన్నీ మొత్తం కూడాను. చాలా బాగా చేశారనమాట. నేనైతే ఫస్ట్ టైం చూసా, నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా అనేది కూడా కామెంట్ అయితే షేర్ చేయండి. దీన్ని సల్ల ముద్ద అని అంటారంట, కానీ కొంతమంది అయితే చలివిడి ముద్ద అన్నారు. ఓకే బాయ్ బాయ్.